నేనేదో బాబాను ఏదో అనుకుంటున్నాయి, ఆయన మహమ్మదీడు అనుకుంటున్నాను కూడా మహమ్మదీడే పోయాడు. ఆయన సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఇక్కడ దర్శనం వేయడం జరిగింది. అప్పుడు ఆయన పాదక్రాంతులు అయిపోయి, బాబా మీకు శ్రీరాముడికి తేడా లేదు, మీరే శ్రీరామచంద్రుడు, శ్రీరామచంద్రుడే మీరు అని చెప్పి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ బాబాను చేసిన తర్వాత ఈ డాక్టర్గా దీక్ష పడడం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క అధ్యాయంలో బాబా గారు మన కాకా మహాజని నిమోన్కర్ కథలో తెలియజేసింది ఏంటంటే ఆయన సర్వజ్ఞుడు. అదేవిధంగా మూలే శాస్త్రి కథలో తెలియజేసింది ఏంటంటే యోగి సంపన్నుడు. డాక్టర్ కథలో తెలియజేసింది ఏంటంటే సర్వదేవతా స్వరూపుడు ఆయనే. ఇవి బాబా కథల్లో ఈ 8 నుంచి 12 అధ్యాయాల్లో కొన్ని మాత్రమే మనం చెప్పుకోగలిగాం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే బాబా కథలలో ఉన్న అర్థాలు అంతరార్థాలు తెలుసుకొని జ్ఞాన రత్నాలు మనం పొందగలిగితే అదే నిజమైన బాబా తత్వము. జై సాయిరాం. కెరటాలు లెక్క పెట్టము అంటే సాధ్యమో ఈయన గురించి చెప్పడం అంత అసాధ్యం. ఎందుకంటే కెరటాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, మళ్ళీ వస్తాయి, ఏం లెక్క పెడతాం. ఈయన గురించి చెప్పాలంటే నా వల్ల, ఎందుకంటే అనర్గళంగా అది ఏంటో మాకైతే మంచినీళ్ళని తాగుతారేమో అనుకున్నాను, అది కూడా ఆయన తీసుకోలే. అంటే భగవంతుని యొక్క శక్తి, ఆ శక్తి ఏ విధంగా మనకి నడిపిస్తుందో కొంతమంది వ్యక్తుల్లో మనకు కనిపించవచ్చు. అలాగే చక్కగా హరిహరరావు గారు మాట్లాడారు, ఇంకా అందులో చెప్పడానికి ఏమీ లేదు. ఆయన అరటిపండు ఒలిచినట్టు అన్ని విషయాలు చెప్పేశారు. అందువల్ల ఇప్పుడు కాలాతీతం అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో కరపత్ర ఆవిష్కరణ అని అన్నారు. దయచేసి మీరు వచ్చి ఒక 5 నిమిషాల్లో అందరికీ కూడా ఆకలిలో ఉన్నారు, ఎక్కువ సమయం తీసుకోండి, అందరూ షుగర్ పేషెంట్లు ఉంటారు. అసలు 1:30 అన్నది కరెక్ట్ టైం కాదు, 1కే ముగించాలి. తెలుసుకున్న దాన్ని ఆచరించే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎందుకంటే సద్గురు సాయినాథుల యొక్క బోధనలు అనేవి చాలా అద్భుతమైనవి కాదు. ప్రపంచంలో ఎక్కడ ఏ గురువు గారి దగ్గర లభించినటువంటి జ్ఞానం. విశ్వగురు మొన్న నేను వచ్చేటప్పుడు నాకు నిన్న బస్సులో కథలు ఫోన్ చేసి, జగద్గురు కృష్ణ వందే జగద్గురు శ్రీ సాయి విశ్వగురు జగద్గురు అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని. అటువంటి అనంతమైనటువంటి అనుపలభ్యమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఆ పరతత్వం భూమి మీదకి అవతరించింది. ఆ పరమాత్మ పాదాలు పట్టుకున్న తర్వాత కూడా మనం ఇంకా మాయలోనే ఎందుకున్నాం, మాయనే ఎందుకు ఇష్టపడుతున్నాం అనేదే పెద్ద మాయ. ఆ మాయ ఎలా ఉంటుంది, ఎలా తొలుగుతుంది అని మా అక్బర్ బాదుషా గారు ఎల్లుండి చెప్తారు మీకు. ఆ సమయానికి నేను ఉండను కాబట్టి వీరిని పరిచయం చేస్తున్నాను. ఈ వయసు కూడా 80 సంవత్సరాలు. ఎక్కడ సత్సంగం అన్నా కానీ పిలవకపోయినా వచ్చి కూర్చొని వింటారు. అది గొప్పతనం. పిలవకపోయినా వచ్చి వింటారు. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి ఆదర్శనీయమైనటువంటి జ్ఞానులను మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. బాబాగారి సంకల్పానుసారంగా సాధనా సత్సంగం, ఇప్పుడు మనం వింటున్నది సత్సంగం, కానీ సాధనా సత్సంగంలో విన్నదాన్ని మనం ఎలా ఆచరించాలి, ఆచరించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఎలా ఉంటాయి, ఆచరించకపోతే మన జీవితం ఎలా ఉంటుంది, వాటిని ఇంకా కొద్దిగా లోతుగా అధ్యయనం చేస్తూ అర్థమయ్యేలా చేస్తూ ఆచరింప చేస్తూ కాస్త ఈ సత్సంగాల్ని కొనసాగించాలి. ఒక్క మెట్టు పైకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. విన్నటువంటి 100 మందిలో 10 మంది అయినా మరుసటి రోజు నుంచి ఆ విన్నదాన్ని ఆచరణలో పెట్టేలాగా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం బాబా గారి అనుగ్రహంతో మేమందరం కూడా ఈ ప్రయత్నాన్ని మొట్టమొదట చేస్తూ ఉన్నాం. ఇది ఉచితమైనటువంటి కార్యక్రమం. 3 రోజులు నెల్లూరులో ఏప్రిల్ 25, 26, 27 3 రోజులు కూడా కాస్త ఎండాకాలం కాబట్టి కృష్ణ గారు ఎంతో కష్టపడి ఒక ఏసీ హాల్ బుక్ చేసుకున్నారు. ఆ ఏసీ హాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఉంటే ఫస్ట్ నేను ఎప్పుడు చెప్తుంటాను, సత్సంగం ఆధ్యాత్మిక కార్యక్రమంలో వచ్చేవారికి మొట్టమొదటి అర్హత ఏమిటంటే మౌనం, 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 నిశ్శబ్దం, నిశ్శబ్దం, నిశ్శబ్దం. ఏదైనా త్రికరణ శుద్ధిగా వినే ప్రయత్నం, పక్కన గుండు సూది పడ్డా కానీ వినపడేంత నిశ్శబ్ద వాతావరణంలో సత్సంగాలు జరగాలి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగాలి అనేది నా తపన. అటువంటి ముందు ఒక క్రమశిక్షణని
సత్సంగం అనగానే టైం చెప్తే ఆ టయానికి 10 నిమిషాలు వచ్చి కూర్చోవాలి, ముందు వచ్చి కూర్చోవాలి అన్నంత శ్రద్ధని క్రియేట్ చేయగలిగితే అది ఆచరణాత్మకమైన సాధనా సత్సంగంగా చెప్పబడుతుంది. కాబట్టి కొన్ని ఫండమెంటల్స్ సత్సంగం అంటే బాహుబలి సినిమాకు మాత్రం గంట ముందు లైన్లో నిలబడి 1000 రూపాయలు ఇచ్చి చూసే మనము సత్సంగం అంటే 1/2 గంట లేటుకి వెళ్ళొచ్చు, గంట లేటుకి వెళ్ళొచ్చు, ఇంకా కొంతమంది భోజనాల సమయానికి ముందు వెళ్ళొచ్చులే అనేటువంటి దాన్ని మనం పూర్తిగా వీలైనంత వరకు దాన్ని తుడిచివేసి ఒక బాబాయ్ చెప్పిన 2 మంత్రాలు శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ. ఆ శ్రద్ధ మనకు ఉందా అంటే నిదర్శనం ఒకటే. 9 గంటలకు సత్సంగం అంటే 8:30 వచ్చి కూర్చుంటే మనం బాబా నిజమైన బిడ్డలం. గుండె మీద చేసుకొని చెప్పాలి అంటే ఒక్కరం కూడా మిగలం. మనం మొట్టమొదటి దగ్గర ఎవరూ మిగలమన్నమాట. కాబట్టి అటువంటి సాధన ఆచరణ నేర్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని మీ అందరి ముందు ఒకసారి ఆవిష్కరించి మీ అందరి ఆశీస్సులు, సద్గురు సాయినాథుల గారి ఆశీస్సులు సంపూర్ణంగా ఈ కార్యక్రమానికి ఉండాలని మేము మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాం. 3 రోజులు ఉచితంగానే కార్యక్రమం ఉంటుంది. గొలగమూడి వెంకయ్య స్వామి గారి ఆశ్రమంలో 500 రూపాయలు ఇస్తే ఏసీ రూమ్ ఇస్తారు. 4 ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రోజుకు 100 రూపాయల కంటే కూడా అకామిడేషన్ ఖర్చు కూడా ఏముండదు. భోజనాలు మాకు కూడా ఉచితంగానే మీలాంటి దాతల సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 9:30 నుంచి 1 గంట వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ సాధన సత్సంగాలు 3 రోజులు జరుగుతాయి. సత్సంగాలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని ఎలా ఆచరించాలో కూడా తెలియచేయడం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో బాబా గారి అనుగ్రహంతో మీరందరూ మాతో కలిసి నడవాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంట్లో నెంబర్ వేయడం జరిగింది. కర్లపూడి కృష్ణ గారిని. ఇక్కడ వీరు మానసిక వైద్య నిపుణుడు, అంటే మనస్తత్వ శాస్త్రవేత్త. మనస్సు యొక్క గమనాలు ఎలా ఉంటాయి, ఎక్కడ బలహీనంగా ఉంటుంది, ఎక్కడ బలం పుంజుకోవాలి, ఎలా మనసును మళ్లించాలి, ఎలా జీవిస్తే జీవితం సఫలమవుతుంది, సమస్యలు తీరుతాయి, ఇవన్నీ చెప్పగలిగిన వారు. మా బావగారు సుబ్రహ్మణ్యరెడ్డి గారిని చూశారు. సచరిత్ర మీద వారికి ఉన్నటువంటి అవగాహన ఏమిటి, సచరిత్ర ఆధారితంగా బాబా గారు చెప్పిన ప్రబోధాల ఆధారితంగా మనం ఏ విధంగా జీవితాన్ని మలిసిపోవాలో వారు చెప్తారు. వారిద్దరు చెప్పిన తర్వాత మీనింగ్ ఏమైనా ఉంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పి దీన్ని ఆవిష్కరించవలసిందిగా మన అప్పారావు గారిని కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్.